ఈ పిల్లి చూడండి. ఎట్లా చూస్తున్నాయి చూడండి అమ్మాయి. హాయ్ గైస్, ఇప్పుడు ఎగ్జామ్ రాసేసి వచ్చేసాను. బస్సు అంతా ఖాళీగా ఉంది చూడండి. ఈ బస్సులు బాగుంటాయి గైస్, కాకపోతే మాకు ఈ బస్సులు లేరనమాట. ఎక్కువగా పల్లెలు బస్సులు వేస్తూ ఉంటారు. అది సంగతి. నేనే ఈసారి వేరే చోట దిగుతున్నానండి, మా ఇంటి దగ్గర దిగట్లా. దానికి ముందు స్టాప్లో దిగి అక్కడి నుంచి కొద్దిగా పని ఉంది, అది చూసుకొని ఇంక ఇంటికి వెళ్ళాలన్నమాట. అంటే మా కాలేజెస్కి ఏంటంటే గర్ల్స్ హాస్టల్కి వచ్చేసి, అంటే గర్ల్స్ హాస్టల్ ఎందుకు అని అంటే పర్టికులర్గా వాళ్ళకి ఇంకా డైరెక్ట్ ట్రావెలింగ్ చేయకుండా అంటే బస్సెస్ కాలేజ్ నుంచే ఉంటాయి అన్నమాట. ఆ కాలేజ్ ఫీజు పే చేసేసుకొని కాలేజ్ బస్సెస్లో నుంచి గర్ల్స్ హాస్టల్ నుంచి డైరెక్ట్ కాలేజ్కి వచ్చేస్తారనమాట. వాళ్ళకి ఫిక్స్డ్గా ఆ బస్సెస్ అనేవి ఎలొకేట్ చేసి ఉంటాయి. ఇంకా ఆ బస్సెస్లో రోజు వాళ్ళు ట్రావెల్ చేయడం, ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా సేమ్ బస్సెస్ ఉంటాయి. ఎంత చేంజ్ చేసినా వాళ్ళు మళ్ళీ అక్కడే దింపేస్తారు డైరెక్ట్గా. మాకేంటంటే అలా గర్ల్స్ హాస్టల్ బస్సులు అయిపోయిన తర్వాత పల్లెవేలుగు బస్సులు స్టార్ట్ అవుతాయి అన్నమాట. పల్లెవేలుగు అని అంటే ఇలా ఇలా ఉండవు, ఈ బస్సులు కాదు, సంథింగ్ డిఫరెంట్గా చెప్తానండి. ఇటువైపు డెవ్వే అసలు అయ్యే పల్లెవేలుగు బస్సులు గైస్, ఎక్స్ప్రెస్ పల్లెవేలుగు అలా ఉండిద్ది అనమాట. ఆ బస్సులు మాకు వేస్తారు పర్టికులర్గా. ఒకే అంత దూరము అదిగా కొద్దిగా ఏరియాస్ని బట్టి మారుతూ ఉండేది. కాకపోతే మ్యాక్సిమం గర్ల్స్ హాస్టల్కి ఇలాంటి బస్సులు ఉంటాయి అనమాట. ఇదిగోండి అటువైపు కూడా చూడండి, అది లగ్జరీ బస్సెస్ అన్నీ గర్ల్స్ హాస్టల్ వాళ్ళకి ఉంటాయి. మాకు అవన్నీ ఏముండవు. మాకేం వచ్చేసాం పల్లెవేలుగు ఉంటుంది. హాయ్, ఇప్పుడే ఈవినింగ్ అయిపోయింది. రేపు ఎగ్జామ్ ఉందన్నమాట. రేపు ఎగ్జామ్ మళ్ళీ ప్రిపేర్ అవుతా బ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను. నిన్న మీకు చూపించా కదా, అసలు అక్కడ మొత్తం సిమెంట్ వేసి చాలా చండాలంగా ఉంది. అయినా కానీ కొద్దిగా ప్రొఫెషనల్గా పైన అంటే ఈరోజు వచ్చేసి జస్ట్ పైన సీలింగ్ వర్క్ వేసారనమాట, పెయింటింగ్. చూడండి ఇదిగోండి, అసలు అక్కడ మొత్తం సిమెంట్ చండాలంగా ఉండేది. ఇప్పుడు ఇదిగో కింద ఎలా ఉందో అలా ఉండేది. అయినా కానీ పైన చాలా బాగా వేసారు గైస్. చూడండి, కొద్దిగా కొద్దిగా నీట్ అండ్ క్లీన్గా ఉంది చెప్పాలంటే. ఇదిగోండి ఇక్కడ కూడా పైన ఆ ఎడ్జెస్ వరకు నీట్గా వేసారు. ఈరోజు బాగుంది. ఇది దీనిపైకి ఎక్కాలన్నమాట. దీనిపైకి ఎక్కి పెయింట్ వేసాను. చూడండి ఇక్కడి నుంచి అటువైపు ఈరోజు స్టార్ట్ చేసి పెట్టారనమాట. ఒక స్క్వేర్ బాక్స్ తీసి ఈ కబోర్డ్స్కి వేసారు పెయింట్, ఎల్లో కలర్ పెయింట్. ఇంకా ఇంట్లోకి ఇది ఒకటే చూస్ చేసుకున్నా గైస్ నేను. ఇంకా నాకు వేరే కలర్స్ ఏమంత అర్థం కాలేదు. మీకు పైకి వెళ్ళినప్పుడు కూడా చూపిస్తాను, చూడండి, సజెస్ట్ చేయండి. అంటే బయట పెయింట్ ఏం వేయాలని చెప్పేసి ఇంకా చాయిస్ మా దగ్గర ఉందన్నమాట. అయినా కానీ మేమేంటంటే ఇంకా అంతే ఆలోచిస్తూ కూర్చున్నాం. అన్ని పెయింట్స్ సిమిలర్గా ఉన్నాయి, అన్ని డల్గా ఉన్నాయి, ఏది వేసినా ఇంటికి ఆందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళినా ఇంక నేనే చూస్ చేశాను అనమాట. ఎలాగో ఇది రెండులకి ఇచ్చేదే కదా అని చెప్పేసి ఇంట్లోకి కలర్ నేనే చూస్ చేశాను. ఈరోజు మార్నింగ్ నేను కాలేజ్కి వెళ్తా, ఇంకా కొద్దిగా స్క్రబ్ చేస్తే వస్తుంది అనమాట. ఇక్కడ ఇదిగోండి అలా పొడి వస్తుంది, తీపిచ్చాము. ఇప్పుడు అలా లేయర్స్ తీయటం వల్ల ప్రాబ్లం. నువ్వు రావాలి మాకు ఎందుకు? తలుపు ప్లేస్ రా మొత్తం. బయట తాళం వేసేసే ఉంది, బయట తాళం వేసే ఉందిలే, నేను వచ్చి తీసుకెళ్తాలే తాళాలు. ఇదిగోండి ఈ కబోర్డు కూడా వేసారు ఎల్లో కలర్ పెయింట్. ఓకే, పెయింట్ ఇంతే ఉంచేసారు దీంట్లో పెట్టేసి. మర్చిపోయి చెప్పడం, వాళ్ళు వచ్చినప్పుడు ఒక డ్రెస్తో వస్తారనమాట. ఆ డ్రెస్ తీసేసి ఇంకా పెయింట్ సొక్కాలు వేసుకుంటారు. ఈ పెయింటింగ్ వేయడానికి సొక్కాలు, దీని మీద రంగు అంటున్నా ఇంకేం కాకుండా, అంటే వాళ్ళు వేసుకొని వచ్చిన సొక్కాలు పక్కన పెట్టేసి దీని మీద పెయింట్ అంటున్నా ఇంక వాళ్ళకి ఏం కాదు, ఇంకా జస్ట్ ఈ పెయింటింగ్ కోసమే వాడతారు. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి, ఈ పర్ఫే ఎవరిది అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ హాస్టల్ అంటే
సమ్మర్ హాలిడేస్ కాబట్టి హాస్టల్ నుంచి బయటికి పంపించేసరికి పరుపు ఇవన్నీ ఇక్కడ పెట్టేశాడు. ఎందుకు అని అంటే ఇలా నేల మీద పడకుండా ఉండడానికి. వాళ్ళేమో కవర్ చేయాల, అయినా నేల మీద పడ్డాయి అనమాట. వాళ్ళు ఏంటంటే 2 తీసుకొని వస్తా అన్నారు, ఒక క్లాత్ లాంటిది మొత్తం వేయడానికి. కాకపోతే ఏంటంటే ఆ క్లాత్ లేదంట 2 తీసుకురావడానికి వాళ్ళ దగ్గర, అందుకని చెప్పి తీసుకురాలేదు. అది సంగతి ఈరోజు. మా ఫ్రెండ్ వాళ్ళది లగేజ్ మాత్రం ఇబ్బంది లేకుండా పాడైపోతుంది. పాపం ఈ బ్యాగ్ దుమ్ముదులు బాగా పట్టిపోయింది. అప్పటికి ఇదిగోండి ఇలా కవర్ చేసాము, ఇలా కవర్ చేసినా పడుతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా ఎవరు అనుకున్నారు లగేజ్? మా ఇంట్లో మేము ఇటువైపు ట్యూషన్ అతికిచ్చామని చెప్పాం కదా, వాళ్ళ అన్ని బుక్స్ ఇదిగోండి. వాళ్ళు నీట్గా ఇందాక ట్యూషన్ మేడం కూడా 2 times 3 times వచ్చి ఏమైందంటే వాళ్ళు కొత్త ఫ్యాన్స్ బిగించారనమాట, చాలా కొత్తవి. అక్కడ పైన పెయింట్ ఆ కొద్ది కూడా ఉన్నా కానీ వాళ్ళకి ఏంటంటే నచ్చట్లేదు, ఎందుకంటే కొత్త ఫ్యాన్స్ కదా. నా వాయిస్ ఆడిబుల్గా ఉందా మీకు? నేను గట్టిగానే మాట్లాడతానా? అందుకోసం అని చెప్పేసి 2 times చెక్ చేసుకుని వెళ్ళారు. అట్లా ఆకేశారు. ఇది సంగతి. ఇది ఇక్కడ కూడా కొత్త ఫ్యాన్, రెండులలో కొత్త ఫ్యాన్ పెట్టారు. నేను చెప్పాను ప్రొఫెషనల్గా వేశారు, కొద్దిగా నీట్గా అని బాగా వేశారు. నాకైతే నచ్చింది కొద్దిగా. ఐ హోప్ మిగతా ఇంటికి కూడా అంతే బాగా పెయింట్ వేస్తారని అనుకుంటున్నా. మనం ఇలా బ్లాగ్ చేస్తాం బాగానే ఉండేది, బయట నుంచి ఎవరైనా చూసి వెళ్ళారు అనుకో, ఏంటి అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అనుకుంటా. ఇంకేమో అది తెచ్చాం, ఇది అది మన దగ్గర ఓన్గా ఉండేది గైస్. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడు సంవత్సరాల నుంచో వాడకపోయేసరికి ఫుల్ రస్ట్ పట్టిపోయేసరికి మరీ బాగాలేదు, ఇంక ఇది పోయిందేమో అని చెప్పేసి మేమే పడేసాం అనమాట. అది గైస్ సంగతి. రేపటి నుంచి ఎప్పటి నుంచైనా ఒక మైక్ కొనుక్కుంటే కానీ మీకు చాలా ఆడిబుల్గా ఉండేది వాయిస్, లేకపోతే అది ఆడిబుల్గా ఉండదు అనమాట. నేను కావాలని చిన్నగా మాట్లాడుతున్నా, చుట్టుపక్కల ఎవరో వాళ్ళు సంథింగ్ దే మీన్ చూస్తారేమో సంథింగ్ అని చెప్పేసి మన వాయిస్ వింటారండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. చెప్పాలంటే ఇంకేం లేదు, జస్ట్ ఈరోజు పైన రూఫ్ పెయింట్ వేశారు. రేపటి నుంచి ఇంకేంటంటే హోల్ ఇటు సైడ్ మొత్తం పెయింట్ చేస్తారనమాట. అదిగోండి చెప్పాక వాళ్ళు ఫ్యాంట్ అయినా పర్టికులర్గా వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ కాస్ట్యూమ్ వేసుకొని పెయింట్లు చేయడం మొదలెడతారు. ఎందుకంటే ఎవరైనా క్లీన్గా ఉండాలనుకుంటారు కదా, అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు అలాంటి డ్రెస్ వేసుకొని పెయింట్ వేస్తారా అంటే, మార్నింగ్ ఒక డ్రెస్ వేసుకొని వస్తారు, ఆ డ్రెస్ తీసేసి ఈ కాస్ట్యూమ్ వేసుకుంటారు. కాస్ట్యూమ్ అంటే ఈ డ్రెస్ వేసుకుంటారు అనమాట, పెయింట్లు పడ్డది. వాళ్ళు అలా వేసుకొని అదంతా పని చేసిన తర్వాత నీట్గా, మాకు బయట బాత్రూమ్ ఉంది కదా, బాత్రూంలోకి వెళ్ళి నీట్గా బాడీ మొత్తం క్లీన్ చేసేసుకొని స్నానం చేసి పర్ఫ్యూమ్ వేసుకొని అసలు ఏం పని చేయనట్టు రెడీ అయ్యి వెళ్తారు ఈవినింగ్ పూట. నేను ఒకసారి చూపిస్తాను, ఒకసారి ఈరోజు బ్లాగ్ తీద్దామన్నా కానీ ఈయన అన్ఎక్స్పెక్టెడ్గా చూశాను, అందుకని చూపించలేదు. ఈసారి చూపిస్తాను పక్క వాళ్ళు వెళ్ళేటప్పుడు. అసలు చాలా బాగా గైస్, అసలు పొద్దునే ఎలా వస్తారు, ఈవినింగ్ అలా అవుతారు. అవలేదు, పెద్ద పెద్ద కుర్చీలా నిచ్చర్లా పెట్టారమ్మా. అసలు ఏమేమి పెట్టాలి నేను ఇప్పుడు లోపల? ఈ బకెట్లు ఉన్నాయి ఇక్కడ, ఒకటే ఉందిలే కడిగింది అది కూడా. సరే వస్తున్నా, వీడియో అయిపోయింది, ఒక్క నిమిషం అయిపోయింది ఇంకా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. చీకట్లో కనిపిస్తున్నాడు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండర్స్టాండింగ్ ఏముంది రండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ లుక్ చూపిస్తారు, రేపు ఎలా ఉండబోతుంది. బాయ్.